నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎండి డిజిటల్. శంఖపుష్పం దేవుని పూజకు ఎంత పవిత్రంగా భావిస్తారో అంతే ఇదిగా ఆరోగ్యానికి మేలు చేస్తుందట. మన పూర్వీకులు ఈ శంఖ మొక్కను బాగా వాడి ఈ ప్రయోజనాలు పొందేవారు. ఈ మధ్య కూడా జరిగిన పరిశోధనలో తేలింది, శంఖపుష్పం పుష్పించే మొక్కల్లో పాబేసి కుటుంబానికి చెందిన తీగ జాతికి చెందిన మొక్క. వీటిని సంస్కృతంలో గరికర్ణిక అని పిలుస్తారు. విష్ణుక్రాంత వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవిశంతి వ్రత పూజల్లో క్రమంలో ఈ ఆకు పదవది. ఈ మొక్కలు ఆసియా ఖండానికి చెందినవి. తర్వాత ప్రపంచమంతా విస్తరించాయి. ఈ చెట్టు గుబురు చెట్టుగా పెరుగుతుంది. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో దీని పేరు శంఖం నుండి వచ్చింది. అయితే ఈ పుష్పం దేవుని పూజకు ఎంత పవిత్రమని భావిస్తారో అంతే ఇదిగా ఆరోగ్యానికి మేలు చేస్తుందని. ఈ పువ్వులు నీలిరంగు, తెలుపు రంగులో ఉంటాయి. అయితే శంఖ పువ్వులను కొన్ని రోజుల క్రితం వరకు కేవలం అందం కోసం పెంచుకునే మొక్కగానే మనలో చాలామందికి తెలుసు. అయితే ఈ మధ్య కాలంలో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని చెప్తున్నారు. అయితే ఈ మొక్కను మన దేశంలో పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగించేవారని, మళ్ళీ ఇప్పుడు అనేక పరిశోధన అనంతరం మళ్ళీ ఆరోగ్యానికి శంఖపుష్పం ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇక శంఖ మొక్కను ఎక్కువగా ఫుడ్ కలర్ గాను, టీ గాను ఎక్కువగా ఉపయోగించడం వలన బాగా పాపులర్ అయింది. శంఖ మొక్క పువ్వులే కాకుండా వేరు, కాండం, ఆకులు ఇలా మొక్కలో అన్ని భాగాలు ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. శంఖం పువ్వులు, ఆకులు, వేళ్లతో చేసిన పొడి జ్ఞాపక శక్తిని పెంచడంతో పాటు వయస్సును పెరిగే కొద్దీ వచ్చే అల్జిమర్స్ నుంచి కూడా రక్షిస్తుంది. శంఖపుష్పంలో ఉండే ఆర్గానిలోలిన్ అనే పదార్థం మెదడు పనితీరు మీద పనిచేసి మతిమరపును తగ్గించడంలో సహాయపడుతుంది. నిద్రలేమి, డిప్రెషన్ వంటి సమస్యలు కూడా మంచి మందుగా పనిచేస్తుంది. ఆమ్లాన్ని తొలగించే యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. శ్వాస సంబంధిత రోగాలు, హృద్రోగాలను నయం చేస్తుంది. ఎవరికైనా దెబ్బలు తగిలి వాపు వచ్చిన సమయంలో ఈ నీలపు శంఖ పువ్వుల చెట్టు ఆకులతో పసుపును కలిపి రుబ్బి ఆ వాపుపై పెట్టి కట్టు కడితే వాపు తగ్గుతుంది. దీన్ని చాలా దశాబ్దాలుగా ఆయుర్వేదంలో వివిధ రకాలైన రోగాల చికిత్సలో ఉపయోగిస్తున్నారు. దీని వేరు విరేచనాకారి, మూత్రము సాఫీగా వచ్చుటకు తోడ్పండు. అయితే శంఖపుష్పంలో ఉండే ప్రోఎంతోసైనిడేట్ అనే యాంటీ ఆక్సిడెంట్ కంటి నరాల్లో కంటి సరఫరా బాగా జరిగేలా చేసే రెటీనా దెబ్బతినకుండా కాపాడమే కాకుండా గ్లకోమా వంటి శాంతి సమస్యలు రాకుండా చేస్తుంది. శంఖపుష్పంలో ఉండే క్యూరాస్టిన్స్ అనే ఫ్లవనాయిడ్ జుట్టు తొందరగా తెల్లబడకుండా చేస్తుంది. ఇక చర్మంలో కొలాజన్ ఉత్పత్తిని పెంచి చర్మం మీద ముడతలు రాకుండా చేస్తుంది. ఈ పువ్వు మధుమేహ రోగాలకు కూడా చాలా సహాయం చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఇక మహిళలకు గర్భ సంబంధిత రోగాలు నయం చేయడంలో శంఖం పువ్వులు సూపర్గా పనిచేస్తాయి. ఒక గ్లాసుడు నీటిలో 5 నీలపు శంఖం పువ్వులను వేసి 10 నిమిషాల పాటు నానబెట్టి ఆ నీటిని తేనెతో కలుపుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. అయితే ఈ పానీయాన్ని మాసానికి ఒకసారి వినియోగిస్తే మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. నీలం రంగులో ఉండే శంఖం పువ్వులను ఎండబెట్టి పొడి రూపంలో నిల్వ చేసి ఫుడ్ కలర్గా అనేక రకాల స్వీట్స్, కేకులు, ఐస్ క్రీమ్ వంటి వాటిలో విరివిగా వాడుతున్నారు. ముఖ్యంగా థాయిలాండ్, చైనా వంటి ఆసియా దేశాల్లోని స్టార్ హోటల్స్లో, రాయల్ ఫుడ్స్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మన పూర్వీకులు ఈ శంఖం మొక్కను బాగా వాడి ఈ ప్రయోజనాలను పొందేవారు.